ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి. మొన్ననే మనము మే ఫస్ట్ చేసుకున్నాం. ఆడ మగ సమానత్వం అని చెప్పేసి పోయిన నెలలో. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే సార్, ఆహ్, దివ్యాంగులు అన్నప్పుడు ఆడ మగ తేడా లేకుండా, లింగభేదం లేకుండా బస్ పాస్ అప్లై చేస్తారు అన్న ఒక ఆశతో. ఎందుకంటే సార్, ఇప్పుడు అడగకుండానే ఆడవాళ్ళకు బస్ పాస్ అనేది ఇచ్చారు. దాంట్లోనే గుంపుల గోవిందలాగా మేము కూడా ఆహ్, ఆహ్, ది ఆహ్ ఉమెన్ దివ్యాంగ్స్‌కి ఫ్రీ బస్ వస్తుంది. అట్లా లింగభేదం లేకుండా మగవారికి గూడా బస్ పాస్ వస్తే బెటర్ అనేది మా ఆలోచన. మా దివ్యాంగ సమాజం ఆలోచన. ఎందుకనంటే సార్, ఇప్పుడు 10,50,000 ఉన్న మన 21 రకాల దివ్యాంగులలో 2011 సంవత్సరం లెక్కల ప్రకారం ఇది. ఇప్పుడు పెరిగితే కొంచెం పెరిగి ఉండొచ్చు. కానీ ఆహ్, గవర్నమెంట్ మీద ఎటువంటి భారం పడదు సార్. 0.1% కూడా పడదు. ఎందుకనానంటే ఎక్కువ మంది తిరిగేది తక్కువ. అంటే ఎక్కువ సార్లు తిరిగేది మా దివ్యాంగ ఉమెన్ అబ్బాయిలు తిరిగేది చాలా తక్కువ సార్. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. యూడీఐడీ కార్డుండి సదరం ఉన్న వాళ్ళకి 40% పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి అందరికీ లింగభేదం లేకుండా మనం పెన్షన్ ఇస్తున్నప్పుడు, బస్ పాస్‌లో మాత్రం ఎందుకు సార్ తేడా ఇది? ఈ తేడా ఉండకుండా మీరు అందరికీ సమన్యాయంతో చూస్తారన్న నమ్మకంతో కోరుకుంటున్నాం సార్ మా దివ్యాంగ సమాజం. అట్లానే సార్, పూర్వకాలంలో చూసినట్లయితే ఆ సమాజం, ఆ రాజ్యం సంక్షేమ పథకాలు తీసుకొని సుభిక్షంగా ఉందా లేదా అని కనుక్కోవడానికి ఆ రాజ్యంలో ఉన్న రాజు రాత్రి వేళల్లో మారువేషంలో వెళ్ళి ఎక్కడ ఎలా ఉంది పరిస్థితులని చూసుకునేవాళ్ళు సార్. అలా చూసుకొని ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేసేవారు. అలా ఎక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది, ఏ రకంగా మనం దివ్యాంగులకి హెల్ప్ అవుతాము అన్న యాంగిల్‌లో చూసి మాకు న్యాయం చేస్తారన్న ఆశతో మేము మీకు విన్నవిస్తున్నా సార్. అట్లానే సార్, మనకి పెట్రోల్ అనేది సబ్సిడీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు జీవో ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు, తెలంగాణ, ఆంధ్ర ఉన్నప్పుడు. కానీ 2018 సంవత్సరంలో ఆహ్, అప్పుడున్న డైరెక్టర్ గారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపేశారు. దాన్ని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది గనక ఆహ్, వివరాలు కనుక్కొని మళ్ళీ అది రీఓపెన్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అట్లానే 2019, 20 సంవత్సరాలలో బీసీ స్టడీ సర్కిల్ లాగానే మా దివ్యాంగులకు గూడా స్టడీ సర్కిల్ ఉండే సార్. దాన్ని కూడా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే అప్పుడున్న డైరెక్టర్ గారు దాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఎంతోమంది జీవితాలలో కొత్త ఉద్యోగాలు తీసుకునే క్రమంలో ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుందన్న చిన్న ఆశ సార్. అట్లానే అట్లనే మీరు పెట్టిన మేనిఫెస్టోలో గనక సంక్షేమ పథకాలు అని మీరు చెప్తున్నారు కదా! అవన్నీ కనుక ఇంప్లిమెంట్ అవుతే గనక లక్షలలో మా దివ్యాంగ కుటుంబాలు సంక్షేమ ఫలాలు తీసుకొని హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేశాయి సార్. ఆ ఆశీర్వాదం వల్ల మళ్ళీ మీరే కాంగ్రెస్ గవర్నమెంట్ లీడ్ చేస్తారు. అలా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా దివ్యాంగ సమాజం తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను దివ్యాంగురాలిని.